ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను గణపరచెదవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే దావీదు మహారాజుతో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆపత్కాలమున మీరు నాకు మొరపెట్టండి అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమల్లో శోధనలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనుషుల వైపు నువ్వు చూడొద్దండి, రాజుల వైపు నువ్వు చూడొద్దండి. దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, ఇక బైబిల్ భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, మరి మనుషుల వైపు చూసుట వ్యర్థము, రాజుల వైపు చూసుట వ్యర్థము, యెహోవాని ఆశ్రయించడం ఎంతో మేలు శ్రేయస్కరం అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న శ్రమలు, నీకున్న శోధనలు, నీకున్న ఆపత్తు, ఇవన్నీ కూడా మనుషులకు చెప్తే ఎగతాళి చేస్తారే కానీ వారి సమస్యలు తీర్చేవారు కాదండి. దేవుని వైపు చూస్తూ దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే, దేవునికి విజ్ఞాపన చేసినట్లయితే, దేవునికి మనవి చేసినట్లయితే, నీ యొక్క ఆపత్కాలములలో దేవుడు నీకు తోడుగా ఉండి విడిపించి నీకు కావాల్సిన సమాధానమును, సంతోషమును, నీకు కావాల్సిన దీవెనను, నీకు కావాల్సిన ఆనందమును దేవుడు సహాయము చేయవాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు మనుషుల వైపు కాదు కానీ, లోకం వైపు కాదు కానీ, దేవుని వైపు చూస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు నీకున్న సమస్యల గురించి దేవునికి చెప్పుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఉంటావో, ఆయనకు మొరపెడుతూ ఉంటావో, నీ యొక్క ఆపదల్లో నుండి దేవుడు తప్పించి నీకు నెమ్మదిని కలగచేసి, నీకు సంతోషాన్ని కలగచేసి, నీకు ఆయురారోగ్యాన్ని ఇస్తూ, నీ కుటుంబాన్ని దీవిస్తూ, మరి నిన్ను ఇంకా ముందుకు నడిపిస్తూ